బ్రహ్మగారు నారదునికి చెప్పిన విషయాన్ని సూతుడు మహర్షులకిలా చెప్పసాగాడు. నారాయణుడు యోగనిద్రా పరవశుడు కాగానే శంకర సంకల్పానుసారంగా అతని నాభి నుండి అసంఖ్యాక నాళములు గలిగి అనంతకోటి విస్తీర్ణమైన ఒక మహాపద్మం ఆవిర్భవించింది. అది ప్రాకృత తత్వాలన్నింటితో కూడి మహాజ్యోతి స్వరూపంగా దివ్య ప్రకాశమానంగా ఉంది. అప్పుడు పరమేశ్వరుడైన శంకరుడు తన దేహం యొక్క కుడిభాగం నుండి బ్రహ్మగారిని సృష్టించి తన మాయచే ఆ నాభిపద్మం నుండి ఆవిర్భవింపజేశాడు. 4 ముఖాలతో ఎర్రని దేహంతో త్రిపుండ్రాంకిత లలాటంతో ఆవిర్భవించిన హిరణ్యగర్భుడు మాయామోహితుడై తన జన్మ కారణాన్ని తెలుసుకోలేక సంశయగ్రస్తుడై ఇలా తలపోశాడు. నేనెవరిని? ఎక్కడ నుండి వచ్చాను? నేనెవరి కుమారుణ్ణి? నా కర్తవ్యమేమిటి? ఈ పద్మం ఎక్కడిది? కమల పత్రాలున్న చోట నా జన్మకారకుడుండకపోడు. ఈ విధంగా ఎంచి పితామహుడు పత్రాల మధ్య 100 సంవత్సరాలు పరిభ్రమించాడు. దాని ఆదిని తెలుసుకోలేక నాళాల మధ్య మరో 100 సంవత్సరాలు సంచరించాడు. ఇంతలో తపస్సు చెయ్యి అనే అంతర్వాణి ప్రబోధం ద్వారా తపశ్చర్యకు ఉపక్రమించాడు. ఫలితంగా యోగముద్ర నిద్రాంకితుడైన నారాయణుడు దర్శనమిచ్చాడు. నీవెవరవు అని హస్తంతో తట్టిలేపిన హిరణ్యగర్భునితో ఆయనిలా అన్నాడు. వత్సా, హితామహ, నీకు స్వాగతం. మహాప్రకాశమానంగా ఉన్నావు. భయపడకు. నీ కోర్కెలన్నిటినీ తీరుస్తాను. సృష్టికి మొదటి వాణ్ణి నేనే. నా నాభి నుండి ఈ కమలం ఆవిర్భవించింది. ఆ కారణంగా నేను కమలనాభుణ్ణి. నువ్వు ఆ కమలం నుండి జన్మించిన కమలోద్భవుడవు. పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మను నేను. నేనే పరబ్రహ్మను, అచ్యుతుణ్ణి. వేయేల ఈ సృష్టికి కర్తను నేనే. ఈ విధంగా స్వాగతం చెప్పిన నారాయణుణ్ణి పల్కులకు కినిసి అహంకారంతో హిరణ్యగర్భుడు నేనే స్వయంభువును. నన్ను వేదం, సనాతనుడని, అజుడని, స్వరాటని, పరమేష్ఠి అని ఇంకా అనేక విధాలైన నామాలతో పిలుస్తోంది అంటూ వివాదానికి తలపడ్డాడు. వాగ్యుద్ధం అస్త్రయుద్ధానికి దారితీసింది. సృష్టి అల్లకల్లోలమైంది. విధిమాధవు లిద్దరికీ యథార్థాన్ని హితోపదేశం చెయ్యాలనే సంకల్పంతో శంభుడు లింగరూపంలో వారి మధ్య సాక్షాత్కరించాడు. మునులారా, ఆ లింగావిర్భావగాథను మీకు గతంలో వినిపించాను.